మన కథల సమయంకు స్వాగతం. జీవన ప్రయాణం సెకండ్ పార్ట్ అండి. రచన కోడాలి వర్షిత గారు. ఇక కథలోకి వెళ్దామా? కొత్తగా పెళ్ళయింది. మొదటి ఉగాది పండుగ వచ్చింది. భార్యకు ఏదైనా కొనిపెట్టాలనుకున్నాడు. తనే స్వయంగా బట్టల షాప్కు వెళ్ళి 250 రూపాయలు పెట్టి మంచి చీర కొన్నాడు. పట్టుకుంటే జారిపోయేలా మెత్తగా ఉంది. గులాబీ రంగు జరీ అంచుతో క్రీమ్ కలర్ చీర మీద వంకాయ రంగు పూలతో నిండిపోయింది. చూడ్డానికి చాలా చాలా అందంగా ఉంది. ఈ చీర నా లక్ష్మి కట్టుకుని నా ముందు నిల్చుంటే ఆహా అని ఊహల్లో తెలుతూ నిజంగా ఆ రోజు నాకు పండగే అని ఊహించుకుంటూ వచ్చాడు హరి. లక్ష్మిని హరి వాళ్ళమ్మ కనకమ్మ చూడకుండా గదిలోకి పిలిచి సడన్ సర్ప్రైజ్ చేసేసరికి లక్ష్మికి కూడా పండక్కి నా భర్త చీర కొనిచ్చాడని చాలా చాలా సంబరపడిపోయింది. తన భర్త ప్రేమను తన కళ్ళల్లో చూసుకుంది. గట్టిగా హత్తుకుని తన వెచ్చని కౌగిల్లో బందీని చేసింది. హరి తెచ్చిన చీరను సూట్ కేసులో భద్రంగా దాచుకుంది. పండగ ఇంకో 2 రోజులు ఉందనగా హరి చెల్లెలు శివమ్మ మరలా రానే వచ్చింది. భర్తతో గొడవపడి తన్నులు తిని మరీ వచ్చింది. ఆమె గొడవపడి వచ్చింది కాక ఇక్కడి వాళ్లను కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. ఏదో ఒక గొడవ పెడుతుంది. కనకమ్మకేమో కూతురు శివమ్మ అంటే మహా ఇష్టం. హరికి కూడా చెల్లెలంటే చాలా ఇష్టం. అందరికంటే చిన్నది కాబట్టి అందరూ తనని ఇష్టపడేవారు. దాంతో ఆమె చేష్టలకు హద్దు పద్దు ఉండేది కాదు. వచ్చింది మొదలు అన్నీ వెతకడం స్టార్ట్ చేసింది. దానికి కనకమ్మ కూడా వంత పాడుతుంది. లక్ష్మి హరి లేకుండా వారి గదిలోకి దూరి మొత్తం తనిఖీ చేసి సూట్ కేసులో లక్ష్మి దాచుకున్న చీరను బయటకు తీసింది. వెంటనే పరుగు పరుగున పోయి అమ్మా అమ్మా ఏందే చూసావా నీ కొడుకు నిర్వాకం అని చీరను చూపిస్తుంది. కనకమ్మ ఆశ్చర్యపోయి ఎవరిది చీర? ఎవరిదో అయితే మన ఇంట్లో ఎందుకుంటుందే? నీ కోడలికి ఎప్పుడు తెచ్చాడో భద్రంగా సూట్ కేసులో దాచుకున్నారు. వామ్మో వామ్మో ఇది నా కొడుకుని నాకు కాకుండా చేస్తుందే. వాడు దాని మాయలో పడి దాని కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. ఏది కావాలంటే అది తెచ్చి పడేస్తున్నాడు. ఇది నా కొడుక్కి ఏదో మందు పెట్టింది అని గుండెలు బాదుకుంటుంది. శివమ్మ ఇదే అదునుగా చీరపై కన్నేసింది. అమ్మా ఈ చీర చాలా బాగుంది, నేను తీసుకుంటాను. ఓ చక్కగా తీసుకోవే, ఎవరు మనల్ని అడిగేది? అది నా కొడుకు సొమ్ము, తీసుకోవే అని భరోసాగా ఇచ్చింది. హరితో పాటు లక్ష్మి కూడా రోజు పొలం పనికి వెళ్తుంది. హరి కొంత పొలం కౌలుకు కూడా చేస్తున్నాడు. ఇంటి దగ్గర అత్తపోరు భరించలేక హరి వద్దంటున్నా వినకుండా రోజు పొలం వెళ్తుంది లక్ష్మి. సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చారు. కనకమ్మ ఇంటి దగ్గర ఉండి చిన్నా చితక పని కూడా అందుకోదు. అంతా లక్ష్మినే చేయాలి. లక్ష్మి పని నుండి వచ్చి హడావిడిగా ఇంటి పని మొదలుపెట్టింది. అమ్మ కూతురు ఓ మూలన కూర్చుని గుసగుసలాడుతున్నారు. లక్ష్మికి ముందు పట్టించుకోలేదు. ఆ తరువాత ఇద్దరు దొంగచూపులు గమనించి వీళ్ళేదో చేశారు అని అనుమానం వచ్చి గబగబాలోనికి వచ్చి సూట్ కేసు తెరిచింది. తను అనుకున్నదే జరిగింది. అంతే, లక్ష్మి కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి. నా భర్త ఎంతో ఇష్టంగా తెచ్చిన చీర కూడా లాగేసుకున్నారు. పాపం తిప్పి వారిని అడగలేకపోయింది. చేసే పని కూడా వదిలేసి ఏడుస్తూ కూర్చుంది. లక్ష్మికి చీర చాలా బాగా నచ్చింది. ఇప్పుడు అది తనది కాదు, దొంగతనంగా లాగేసుకున్నారు. ఇంతలో హరి లక్ష్మి లక్ష్మి అనుకుంటూ లోపలికి వచ్చాడు. బిక్కముఖం వేసుకుని కూర్చున్న లక్ష్మిని చూసి అరే, ఇప్పటి వరకు ఎంతో చలాకీగా నాతో పొలం పని చేసిన లక్ష్మికి ఇంతలోనే ఏమైంది? దగ్గర కూర్చుని ఏమైంది అని అడిగాడు హరి. లక్ష్మి తట్టుకోలేక హరి మీద వాలి బౌరుమంది. వెక్కి వెక్కి ఏడుస్తుంది. అది చూసి హరికి సడన్గా ఇదేంటి అని చాలా భయపడేసింది. ఏమైందోనని ఆత్రంగా లక్ష్మి ఏడవకు, ముందు ఏమైందో చెప్పు అనేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ నువ్వు ఎంతో ఇష్టంగా నా కోసం తెచ్చిన చీర మీ చెల్లి తీసుకుంది అనేసరికి హరికి చిరెత్తుకొచ్చింది. గబుక్కున లేవబోతుంటే హరి చేతిని గట్టిగా పట్టుకొని వద్దని తల అడ్డంగా ఊపింది. నీకు తెలియదు లక్ష్మి, దాని పని నేను చెబుతా. వద్దు మావయ్య, మన పరువే పోతుంది, వద్దు అనేసరికి వచ్చే కోపాన్ని అణుచుకుని లక్ష్మి దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. పాపం లక్ష్మిపై చాలా జాలేసింది హరికి. వెదవది పోతే పోయింది, ఇంతకంటే మంచిది ఖరీదైనది నీకు రేపే కొనిస్తాను అని ఓదార్చాడు. శివమ్మ 10 రోజులు కమ్మగా తిని భర్త రాగానే ఇదిగో నా పుట్టింటోళ్ళు పెట్టారు చీర అని కట్టుకుని మరీ భర్త వెంట అత్తవారింటికి పోయింది. హరికి చెల్లిపై ఎంత ప్రేముండేదో రాను రాను తన ప్రవర్తనతో ఆ ప్రేమ లేకుండా చేసుకుంటుంది. రోజులు గడుస్తున్నాయి. అత్త ఆరేళ్లతో లక్ష్మి జీవితం అలా చప్పగా సాగిపోతుంది. సరైన అవగాహన లేక 18 సంవత్సరాలు నిండకుండానే గర్భం దాల్చుతుంది.
ఇప్పుడైతే ఆడపిల్ల వివాహ వయసు 21 సంవత్సరాలుగా నిర్ణయించబడింది ప్రభుత్వం. ఈ విషయంతో హరికి పట్టలేని సంతోషం. తను తండ్రి కాబోతున్నాడనే ఆనందంలో తడిసి ముద్దవుతున్నాడు. లక్ష్మిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ కనకమ్మకు మాత్రం చలనం లేదు. ఇప్పుడు తల్లి కాబోయే లక్ష్మి కూడా ఒకప్పుడు ఈ ఇంటికి పెద్ద మనవరాలు. అలాంటి లక్ష్మిని కూడా చెప్పుడు మాటలు విని తనను ఇబ్బంది పెడుతుంది. లక్ష్మి వాంతులతో విలవల్లాడిపోతుంటే అత్తే ఓ రాక్షసిలాగా పట్టించుకోకుండా ఏమీ ఎరగనట్టుండేది. హరి పొలం పట్టుకుపోయి ఎండుతూ వాడుతూ అలసిపోయి ఇంటికి వస్తే పంతం పట్టుకుని కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేది కాదు కనకమ్మ. అయినా కూడా తన తల్లంటే హరికి ప్రాణం. వయసు మీద పడుతుంది, ఇప్పటిదాకా తను చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అని పాత జ్ఞాపకాలు తలుచుకుంటూ తనపై జాలిపడేవాడు. లక్ష్మికి అత్తవారింట్లో ఆదరణ కరువైంది. వేవిళ్లతో బాధపడుతుంటే పట్టించుకుని వేళకింత ముద్ద పెట్టేవాళ్లు లేరు. భార్య బాధని చూడలేక లక్ష్మి పుట్టింట్లో వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. లక్ష్మి, పద వెళ్దాం. ఎక్కడికి మావయ్య? మీ ఇంట్లో వదిలిపెడతాను. దగ్గరుండి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలంది. కానీ పొలం పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. అందుకని కొన్నాళ్ళు మీ ఇంటికి వెళ్ళు అనగానే మొదట లక్ష్మి భర్తను వదిలి వెళ్ళలేక మంకుపట్టుపట్టినా తరువాత అయిష్టంగానే ఒప్పుకుంది. లక్ష్మిని పుట్టింట్లో వదిలి వెళ్ళింది మొదలు హరి తిరిగి చూడలేదు. అంటే ఎన్నిసార్లు భార్య దగ్గరికి రావాలని ప్రయత్నించినా కనకమ్మ అస్సలు పడనిచ్చేది కాదు. లక్ష్మికేమో భర్తను చూడాలని ఆశ. దాంతో కాస్తో కూస్తో చదువుకున్న అమ్మాయి కాబట్టి లెటర్స్ రాసేది. మావయ్య, నిన్ను చూడాలనుంది, ఎప్పుడొస్తున్నావు అని. కానీ ఒక్క లెటర్కు కూడా రిప్లై వచ్చేది కాదు. కోడలు లక్ష్మి లేకపోయేసరికి కనకమ్మకు ఎక్కడా లేని సంతోషం వచ్చేసింది. వదినా, కోడలేది? పుట్టింటికి వెళ్ళింది వదినా. అదే మంచిది. లేకపోతే నువ్వెక్కడ చూస్తావు? అది ఇంట్లో ఉన్న దగ్గర నుండి నా కొడుక్కి కూడా ప్రశాంతత లేదు. అందుకే వదిలేసి వచ్చాడు. మంచి పని చేశాడు వదినా అని చాడీలు చెప్పడం, కొట్లో కావలసిన సరుకులు తీసుకుపోవడం. లక్ష్మి లేకపోయేసరికి సరుకులు ఏమయ్యున్నాయి, ఏమీ లేవు అని పట్టించుకోవడం మానేశాడు హరి. హరి కూడా సరిగ్గా పనికి వెళ్ళేవాడు కాదు. అలాగని అమ్మ మాటను ఎప్పుడూ జవదాటలేదు. కుమిలిపోతున్నాడు. ఇదే అదునుగా అమ్మలక్కరు అందరికీ అప్పుకు సరుకులు ఇచ్చి ఇంకా దాన ధర్మాలు చేసి లక్ష్మి వెళ్ళిన 2 నెలలకే చిల్లర కొట్టును దివాలా తీసే స్టేజ్కి తెచ్చింది కనకమ్మ. మిగతా కొడుకులు కూతుళ్ళు కూడా లక్ష్మి లేకపోయేసరికి ఇంటి మీద పడి దోచుకు తిన్నారు. హరిని మాత్రం చివరకు బికారిని చేసింది వాళ్ళమ్మ. ఏమో తెలీదు, కనకమ్మకు కళ్ళు పొరలు కమ్మాయో ఏమో. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోయింది. హరికి లక్ష్మి ఎన్ని ఉత్తరాలు రాసినా ఉపయోగం లేదు. ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలో దిగాలుగా ఉండేది. లక్ష్మి మనసంతా హరి ఆలోచనలతోనే నిండిపోయింది. హరి కూడా లక్ష్మి ఆలోచనలతోనే గడిపేస్తున్నాడు. అమ్మ మాటను ఎదిరించి లక్ష్మి దగ్గరికి వెళ్లే సాహసం చేయలేకపోయాడు. హరి తమ్ముడు సన్యాసిరావు డిగ్రీ చదువుతున్నాడు. ఏమైందో తెలియదు, సడన్గా కనకమ్మ ఆరోగ్యం క్షీణించింది. తనను చూసేవారు లేక మంచాన పడింది. లక్ష్మిని తీసుకొద్దామా అంటే తనకు నెలలు నిండాయి. ఈ పరిస్థితిలో అమ్మను తను చూసుకోలేదని హరి భావించాడు. లక్ష్మి తల్లి నాగేంద్రమ్మ కూడా కనకమ్మ కూతురే కాబట్టి తను 4 రోజులు వచ్చి తల్లిని చూసుకుని వెళ్ళింది. అక్కడ లక్ష్మిని చూసుకునేవారు లేక పోయేసరికి హరి, అక్క నువ్వు లక్ష్మిని చూసుకో, నేను అన్న వదినలకు కబురు చేస్తాను అన్నాడు. హరి అన్నయ్యలు సాంబయ్య సోమయ్యలకు కబురు చేశాడు. వారు ఒకటే మాట కరాగండిగా చెప్పేశారు. ఒరే హరి, ఎప్పుడు బయట వాళ్లకు దోచిపెట్టడమే కదరా అమ్మ చేసింది. ఇంట్లో వాళ్ళను ఎప్పుడైనా సరిగ్గా చూసిందారా? ఎక్కడి వరకో ఎందుకు సొంత మనవరాలు నీ పెళ్ళాన్ని చూసిందా? అయినా వాళ్ళని ఆకులు కాని వాళ్లకు కంచాలు అన్నట్టు చేసింది కదరా. వదిలేయిరా, పోతే కాటికి ఈడుద్దాం అనేసరికి హరికి వచ్చే కోపాన్ని కూడా అణుచుకుని, వద్దురా, మీరెవరు అమ్మని చూడొద్దు, నేనే చూస్తాను అన్నల మొహం పగిలేలా చెప్పాడు. ఎప్పుడూ ఇంటి మీద పడి దోచుకు తిన్న చిన్న కూతురు శివమ్మ కూడా మొహం చాటేసింది. కనకమ్మను హాస్పిటల్కు ఇంటికి తిప్పుతూ తనే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. డాక్టర్స్ కనకమ్మకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, ఆమె ఎక్కువ కాలం బ్రతకదు అని చెప్పేశారు. హరికి ఒక్కసారిగా ఒక పెద్ద బండరాయి నెత్తిన వేసినట్టు అనిపించింది. అమ్మకు అన్ని సపర్యలు చేసి అమ్మ తమను ఎలా పెంచింది, పెద్ద చేసింది అని ఆలోచిస్తూ పడుకున్నాడు. కనకమ్మ భర్త రామయ్య 2 వ్యవసాయ కూలీలు, సంతానం పెద్దది. ఎందుకయ్యా మనకింతమంది సంతానం? ఓసి పిచ్చిదానా, ఉంటే ధనబలం అయినా ఉండాలి, లేదంటే అంగబలమైనా ఉండాలి. మనకంటూ ధనం లేదు.
ఇంటి నిండా సంతానం ఉంటే అదో ధైర్యం. పిల్లల్ని చూసి బ్రతికేయచ్చు అనేవాడు. రామయ్య అనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించాడు. అప్పటికి హరి, సన్యాసిరావు, శివమ్మ చిన్నపిల్లలు. రామయ్య ఉన్నంతకాలం తిండికి లోటు లేకుండా బతికారు. భర్త మరణంతో కుటుంబ పరిస్థితి బాగా కుంటుపడింది. పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టడానికి కూడా లేదు. పిల్లలేమో అమ్మ ఆకలి అంటుంటే వండిన కొంచెం కూడు వారికి పెట్టి కనకమ్మ మాత్రం చెంబుడు నీళ్లు తాగి కడుపు నింపుకునేది. ఇదంతా హరి గమనించేవాడు. ఒకరోజు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతున్నారు. ఇంట్లో లాంతరు బుడ్డి ఉండేది. ఎటు నుంచి వచ్చిందో ఒక పెద్ద పాము, అది కూడా త్రాచుపాము. ఇంటి పైకప్పు చూరులో ఎలకల కోసం దూరింది. కప్పు మొత్తం అటు ఇటు తిరుగుతూ కలియబెడుతుంది. కనకమ్మ బుడ్డి సాయంతో పామును గమనిస్తుంది. వామ్మో, ఇంట్లో పాము దూరింది, పిల్లలేమో నిద్రపోతున్నారు, ఇది ఎలుకను పట్టబోయి గబాలన మీద పడుద్దేమో అని పద్దాకు కనకమ్మ లాంతరు బుడ్డి సాయంతో కంటి మీద కునుకు లేకుండా కాపలా కాస్తూనే ఉంది. ఇది గమనించిన హరి అమ్మకు సాయంగా కూర్చున్నాడు. సన్యాసిరావు, శివమ్మ నిద్రపోతున్నారు. ఇద్దరిని ఒక నొలక మంచంపై పడుకోబెట్టి పాము మంచం వైపుకు వచ్చినప్పుడల్లా వీరిద్దరూ మంచాన్ని మరోవైపుకు జరిపేవారు. ఇలా తెల్లవార్లు నిద్ర లేకుండా కాపలా కాస్తూనే ఉన్నారు. పాము ఎప్పటికో తెల్లవారబోతుండగా చిన్నగా బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మ చస్తే కాటికిడుస్తాను అంటున్న పెద్ద మనిషికి ఒకప్పుడు జబ్బు చేసి చావు బతుకుల్లో ఉంటే ఉన్న వ్యవసాయ భూమిని కాస్త అమ్మేసి ఆ యముడితో సైతం పోరాడి చావు అంచుల దాకా వెళ్ళిన వాడిని వెనక్కి తెచ్చుకుంది ఆ తల్లి. ఆమెను పట్టుకుని కాటికిడుస్తానంటాడా? కన్నతల్లి అనే మమకారాన్ని కూడా వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాడికి అసలు మనసనేదే లేదు అని కుమిలిపోతూ అమ్మతో గడిపిన తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పడుకున్నాడు. ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు హరి. ఉదయాన్నే తీపి కబురు అందుకున్నారు. హరికి కూతురు పుట్టిందనే శుభవార్త విన్నారు. అంత బాధలో కూడా కనకమ్మ లేచి కూర్చుంది. పదరా పోదాం, నా మనవరాల్ని చూడాలి. అమ్మా, ఈ పరిస్థితిలో నువ్వు రాలేవు, వద్దు. కాదురా, నా తల్లిని నేను వెంటనే చూడాలి. పాపని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళారు. కనకమ్మ పాపని చూసి, ఒరే హరి, ఈ బిడ్డ మన బిడ్డ కాదు, పద డాక్టర్ దగ్గరికి, మన బిడ్డని మార్చారు, నీకు పుట్టింది అబ్బాయి, అమ్మాయి కాదు అనేసరికి, ఏందమ్మో ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు మైండ్ ఉందా? ఇక్కడున్నోళ్ళు మనుషులు కదా, పిల్లల్ని మారుస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా ఏంది? అనవసరంగా ఇక్కడ రభస చేయమాక. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? నేను రభస చేసేదేంది? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అమ్మా నువ్వు ఆగు, ఇలాంటివేమీ ఇక్కడ జరగవు. దాంతో కొంచెం నెమ్మదించింది కనకమ్మ. మనవరాల్ని చూసుకుంది, ముద్దాడింది. హరి కూతుర్ని చూసుకుని మురిసిపోతున్నాడు. పాప బొద్దుగా నల్లగా రింగురింగుల జుట్టుతో అచ్చు తండ్రి పోలిక. ఒరే కర్రోడా హరి, అమ్మాయి అచ్చం నీ పోలికేరా అనేసరికి హరికి పాప ఇంకా ముద్దొచ్చేసింది. లక్ష్మిని పుట్టింట్లో వదిలేసింది మొదలు మరలా ఇప్పుడే చూడడం హరి. లక్ష్మి దగ్గర కూర్చుని ప్రేమగా తలనిమురుతూ నన్ను క్షమించు అన్నట్టుగా జాలిగా చూసిన చూపులకు అప్పటి వరకు పడిన బాధను కూడా మర్చిపోయింది లక్ష్మి. నన్ను పాపను చూడ్డానికి వచ్చావు చాలు అనుకుంది. లక్ష్మిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తనని పుట్టింట్లో వదిలి అమ్మని తీసుకుని వచ్చేశాడు హరి. కనకమ్మ వచ్చిన దగ్గర నుండి తన ఆరోగ్యం మరింత దిగజారిపోయింది. ఇక పాపం తనకు చావు భయం పట్టుకుంది. తనకి మనసులో ఒకే కోరిక మిగిలిపోయింది. అదే తన చిన్న కొడుకు సన్యాసిరావు పెళ్ళి. ఒరే కర్రోడా, అందరికీ పెళ్ళిళ్ళు, మనవలు మనవరాలను చూశాను, కానీ చంటోడు సన్యాసిరావు పెళ్ళి చూడకుండానే పోతానేమోరా. అదేం లేదులే అమ్మా, నీకేం కాదు, నువ్వు ఊరుకో, మేమంతా లేమా? నిజమేరా, నాకందరూ ఉన్నారు. ఒరేయ్ అయ్యా, నువ్వు తప్ప నన్ను చూసుకుంటుంది ఎవరు చెప్పు? ఒక రకంగా చెప్పాలంటే నీకు నేను అన్యాయం చేశానురా. నిన్ను నీ పెళ్ళాన్ని చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించురా అయ్యా. అయ్యో అమ్మా, అంత మాట అనకే. నువ్వు నా తల్లివి, నువ్వెంత కష్టపడి మమ్మల్ని పెంచావో నాకు తెలుసు. నేనెప్పుడూ నిన్ను తక్కువ చేయను అని ఇద్దరూ ఒకరికొకరు వాటేసుకుని ఏడ్చుకుంటారు. కనకమ్మ చివరి స్టేజ్కి వచ్చేసింది. హరి తప్ప తనను చూసేవారు ఎవరూ లేరు. లక్ష్మి ఏమో చంటిబిడ్డ తల్లి. హరి తన తల్లిని 24 గంటలు అంటిపెట్టుకుని సేవలు చేస్తున్నాడు. ఆమె లేవలేక మూత్ర విసర్జన కూడా మంచంలోనే అయ్యేది. అయినా కూడా హరి దగ్గరుండి ఒక పసిబిడ్డలాగా కన్నతల్లిని చూసుకున్నాడు. నా చిన్నప్పుడు నా తల్లి కూడా విసుకోకుండా ఇలానే చూసుకునేది అని మనసులో అనుకునేవాడు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మ రుణం తీర్చుకుంటున్నాడు.
అమ్మ రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేనిది. అమ్మకు సేవ చేయడం అదో గొప్ప భాగ్యం. చివరకు కనకమ్మ తుది శ్వాస కూడా హరి చేతుల్లోనే విడిచింది. కనకమ్మ చనిపోయింది అన్న తరువాత అందరూ వచ్చి 4 కన్నీటి చుక్కలు రాల్చి కర్మకాండాలు జరిపించి చేతులు దులుపుకున్నారు. హరి పాపకు 3వ నెల వచ్చింది. లక్ష్మిని పాపను ఇంటికి తెచ్చుకున్నాడు. కనకమ్మ సంతానంలో అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఒక్క సన్యాసిరావుకి తప్ప. అతను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. మరి అతని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒరేయ్ తమ్ముడు, చదువు ఆపేసి జాబ్ చేసుకోరా అంటే, కాదు అన్నా, నేను పీజీ చేయాలి అని పంతం పట్టు కూర్చున్నాడు. సన్యాసిరావు చాలా తెలివైనవాడు. 10వ తరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తరువాత ఇంటర్, డిగ్రీ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కనకమ్మ చనిపోవడంతో సన్యాసిరావు జీవితం అయోమయంలో పడింది. తనకు చదువంటే ప్రాణం. దానికి తగ్గట్టుగా ప్రతి క్లాస్లోనూ మంచి మార్కులతో పాస్ అవుతూ వస్తున్నాడు. డిగ్రీతో ఆపేయడం అతనికి ఇష్టం లేదు. ఇప్పుడు తల్లి కూడా చనిపోయింది. మరిప్పుడు అతని పోషణ, నెక్స్ట్ చదువుకోవడానికి ఎవరు ఖర్చు చేస్తారు? ఎవరి సంసారాలు వారివయ్యాయి. డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే సన్యాసిరావుకి ఆర్టీసీలో కండక్టర్ జాబ్ వచ్చింది. అన్నలందరూ చాలా సంతోషించారు. కష్టపడి చదువుకున్నందుకు వెంటనే గవర్నమెంట్ జాబ్ సంపాదించాడు అని. కానీ సన్యాసిరావుకి కండక్టర్ జాబ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. అదే విషయం అందరికీ చెప్పాడు. ఏందిరా, ఈ కష్టకాలంలో నువ్వైనా మంచిగా సెటిల్ అవుతావు అనుకుంటే బంగారం లాంటి ఉద్యోగం కాలదాన్నుకుంటావా అని అందరూ తిట్ల దండకం మొదలుపెట్టారు. అందరూ అలా తిడుతుంటే హరి మాత్రం, వదిలేయండి, వాడికి ఇష్టం లేని పని చేయమనడం ఎందుకు, ఇంకా చదువుకోవాలి అంటున్నాడుగా, చదివించుకుందాం. తలా ఒక చెయ్యేస్తే వాడి జీవితం కూడా బాగుపడుద్ది. నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టరా, ఇక్కడ మేము 3 మూసి 6 అతుకుతున్నాం, మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. వెంటనే సన్యాసిరావు హరి వద్దకు వచ్చి, అబ్బాయ్, నేను నీ దగ్గరే ఉంటా, వాళ్ళ దగ్గరికి పోను అనేసరికి హరి ఒక్కసారిగా కళ్ళు చెమర్చాయి. అట్లానేరా, నిన్ను నేనే చదివిస్తా, నీకు ఉద్యోగం వచ్చే వరకు పోషిస్తా, ఇంకా ఏమీ ఆలోచించకుండా చక్కగా చదువుకో అని తమ్ముడికి భరోసా ఇచ్చాడు హరి. హరికి మరో బిడ్డ, మగపిల్లాడు పుట్టాడు. కుటుంబ పోషణ చాలా కష్టంగా మారింది. చిల్లర కొట్టు సరిగ్గా సాగడం లేదు. కౌలుకు తీసుకున్న పంట కూడా సరిగ్గా పండలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు హరి. దానికి తోడు తమ్ముడి బాధ్యత. మిగతా 2 అన్నలు మాకు సంబంధం లేదు అని తప్పించుకున్నారు. సన్యాసిరావు పీజీకి ఎంట్రన్స్ టెస్ట్ రాశాడు. యూనివర్సిటీలో సీటు సంపాదించాడు. ఇక సన్యాసిరావు యూనివర్సిటీ క్యాంపస్లో జాయిన్ అవ్వాలి. కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేదు. అందుకు ఏం చేయాలో హరికి అర్థం కావట్లేదు. తలపట్టు కూర్చున్నాడు. లక్ష్మి హరి వద్దకు వచ్చి తన ఖాళీ వెండి పట్టీలు, చెవిదిద్దులు తీసి చేతిలో పెట్టింది. ఏందిది లక్ష్మి? ముందు మీ తమ్ముడిని కాలేజీలో చేర్పించు మావయ్య. లక్ష్మి మంచి మనసును చూసి మెచ్చుకుంటాడు హరి. వాటిని తీసుకెళ్లి తనఖా పెట్టి కాలేజ్ ఫీజు కట్టి మిగిలిన డబ్బులకు 4 జతలు బట్టలు కొనిచ్చి కాలేజీలో జాయిన్ చేశాడు హరి. సన్యాసిరావు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. హరి కుటుంబంలో పెద్ద చదువు చదవడం ఇతనే కావడం, ఊరిలో కూడా ఫలానా అబ్బాయి పెద్ద చదువు చదువుతున్నాడు అని గొప్పగా చెప్పుకునేవారు. అలానే హరి తమ్ముడిని కష్టపడి చదివిస్తున్నాడు అని గొప్పగా చెప్పుకునేవారు. ఇకపోతే హరికి ఒక పని మీద కూడా నిలకడలేదు. సరైన ఆదాయం లేదు. బాధ్యత ఎక్కువైంది. ఇక్కడే ఉంటే లాభం లేదు. ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటాడు హరి. స్టీల్ సామాను అంటే వంట చేసుకునే గిన్నెలు, గరిటెలు, ప్లేట్లు, గ్లాసులు ఒక తట్టెలో పెట్టుకుని ఊరూరు తిరుగుతూ కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా కాకిలాగా అరుచుకుంటూ స్టీల్ సామానులోయ్ అని పొద్దుటే పొట్ట చేత పట్టుకుని వెళ్ళి ఎప్పుడో అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వచ్చి ఒక ముద్ద తిని పడుకునేవాడు. వ్యాపారం బాగానే సాగుతుంది. చేతి నిండా డబ్బులు. కానీ పిల్లలకు ఏమైనా కొనిద్దామంటే ఆ టైంకి ₹1 కూడా మిగిలేది కాదు. సంపాదించిన ప్రతి రూపాయి కూడా తమ్ముడి చదువుకి ఖర్చు చేసేవాడు. లక్ష్మి ఒక్క మాట కూడా భర్తకు ఎదురు చెప్పేది కాదు. ఎందుకలా తమ్ముడికి ఖర్చు చేస్తావు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని అడిగేది కాదు. అలాగని హరి కూడా ఆలోచించలేదు. వయసులో ఉన్నాడు, సంపాదన బాగుంది. కళ్ళ ముందు తమ్ముడు చదువు మాత్రమే కనిపిస్తుంది హరికి. ఈ తంతు అంతా చూసి చూసి లక్ష్మి వాళ్ళమ్మ నాగేంద్రమ్మ, ఒరే హరి, తమ్ముడు అని మొత్తం వాడికి దోచిపెడుతున్నావు. సరే, పెడితే పెట్టావు. నీకు ఒక ఆడపిల్ల ఉంది. బిడ్డకు ఇప్పుడే ఒక్క ₹5,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయి. నీ బిడ్డ పెళ్లినాటికి ఆ డబ్బులే ఉపయోగపడతాయిరా. ఆ మాటకు హరి, వాడికి నువ్వు కూడా అక్కవే కదా, వాడికి పెట్టొద్దంటావా అని బోరున ఏడ్చాడు. అంతగా తమ్ముడికి అడిక్ట్ అయిపోయాడు హరి.
పిల్లలు పెళ్ళాం ఏమీ తింటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా పట్టించుకునేవాడు కాదు. తమ్ముడు చదువు పూర్తి చేయించడం ఇప్పుడు తన ముందున్న లక్ష్యం. లక్ష్మి కూడా దుబారా ఖర్చు చేసేది కాదు. తనకి సరైన చీరలు కూడా ఉండేవి కావు. ఒంటి మీద చీర, మరొకటి బండ మీద ఉతకడానికి చీర ఉండేది. అంత దుర్భర స్థితిలో కూడా మారు మాట్లాడేది కాదు. సన్యాసిరావు నెలకోసారి సూట్ కేసు నిండా బట్టలు వేసుకుని వచ్చేవాడు. ఇలానే ఒకరోజు బాగా అర్ధరాత్రిగా వస్తుంది. అప్పుడే ట్రైన్ దిగి నడుచుకుంటూ సూట్ కేసు నిండా బట్టలేసుకుని వచ్చాడు. లక్ష్మి ఆ టైంలో లేచి కట్టెల పొయ్యి మీద వేడివేడిగా అన్నం వండి ఆ చీకట్లోనే లాంతరు బుడ్డి సాయంతో పెద్దుళ్ళుపాయ కారం రోట్లో వేసి దంచి వేడివేడిగా వడ్డిస్తే ఆవురు ఆవురుమంటూ కడుపు నిండా తిని పడుకున్నాడు. ఉదయాన్నే లేచి లక్ష్మి సన్యాసిరావు తెచ్చిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి మరలా సూట్ కేసులో సర్ది పెట్టేది. సెలవులు పూర్తయ్యాక అన్న దగ్గర ఛార్జ్కి ఇంకా ఖర్చులకి డబ్బులు తీసుకుని బయలుదేరాడు. హరి ఏమో తమ్ముడి చదువుని చూసి మురిసిపోతూ సూట్ కేసు నెత్తిన పెట్టుకుని స్టేషన్ దాకా మోసుకెళ్ళి ట్రైన్ ఎక్కించి సాగనంపి మరీ వచ్చేవాడు. సంపాదన కాస్త దండిగా ఉన్నప్పుడు తమ్ముడికి కొత్త బట్టలు కొని బయట నొలక మంచం పరిచి దానిపై బట్టలు వేసి దారిని పోయేవాళ్ళందరికీ ఇదిగో అన్నా, ఇదిగో బాబాయ్, నా తమ్ముడికి కొత్త బట్టలు కొన్నాను చూడండి అని పిలిచి మరీ చూపించేవాడు. హరి ఏ పండక్కి కూడా తనకి కానీ పిల్లలకి కానీ పెళ్ళానికి కానీ కొనేవాడు కాదు. రోజులు గడుస్తున్నాయి. ఈలోగా అనుకోని కారణాల వల్ల మరలా చేస్తున్న వ్యాపారం కుంటుపడి వేరే ఊరు వెళ్ళి అక్కడ నిమ్మ తోట తీసుకుని అక్కడ కూడా నిలదొక్కుకోలేక మరలా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు హరి, లక్ష్మి. జరిగిందంతా ఒక్కసారిగా కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి లక్ష్మికి. హరి కూడా నిద్రపోవట్లేదు. అక్కడక్కడ తిరిగి ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు. బంగారం లాంటి నిమ్మ తోటను వదిలేసి వచ్చాను అని ఇద్దరూ ఎవరికి వారుగా ఆలోచిస్తూ పడుకున్నారు. తెల్లారింది. పొద్దున్నే హరి స్నేహితుడు అంకమ్మ వచ్చాడు. ఒరే, తోట ఏమైంది? కలిసి రాలేదురా, వదిలేసి వచ్చావు? సరే పోనీలే, నేను ఒక వ్యాపారం అనుకుంటున్నా, చేద్దామా? పెట్టుబడి కూడా నేనే పెడతా. సరే చెప్పరా. అదేరా దుప్పట్ల వ్యాపారం, బాగా లాభాలు వస్తున్నాయంట. చేస్తున్నవారు చెప్పారు. కాకపోతే రోజు ఇంటికి రావడం కుదరదు మరి. చెల్లెమ్మ పిల్లలతో ఒక్కతే ఉండగలదా? ఉంటది లేరా, నేను ఒప్పిస్తాలే. సరే రేపే ప్రయాణం. అలాగే లేరా. లక్ష్మి, విన్నావుగా మీ అన్న చెప్పింది. ముందు మొండికేసిన లక్ష్మిని ఒప్పించడం తనకేమీ సమస్య కాదు. మరుసటి రోజు వ్యాపారానికి బయలుదేరారు. వ్యాపారం బాగానే సాగుతుంది. లక్ష్మి ఇంటి దగ్గర ఒక్కతే ఉండలేకపోతుంది. లక్ష్మి అమ్మ నాగేంద్రమ్మ కొడుకును తీసుకుని లక్ష్మికి తోడుగా 2 రోజులు ఉండడానికి వచ్చింది. లక్ష్మి తమ్ముడు వాసు 7వ తరగతి ఫెయిల్ అయ్యాడు. చదువు సరిగ్గా రావట్లేదు. లక్ష్మి ఒక నిర్ణయానికి వచ్చింది. అమ్మా, తమ్ముడిని నా దగ్గరే ఉంచుకుంటా. వాడికి ఇక్కడ ట్యూషన్ పెట్టిస్తాను. చదువుకుంటూ నా దగ్గరే ఉంటాడు. సరే అని వాసుని లక్ష్మి దగ్గర వదిలి వెళ్తుంది. వాసుకేమో అస్సలు చదువుకోవడం ఇష్టం లేదు. నేను ట్యూషన్కి పోను అని ఏడుస్తున్నాడు. లక్ష్మికి తమ్ముడంటే చాలా ఇష్టం. లక్ష్మికి వాసుకి మధ్య 10 సంవత్సరాల వయసు తేడా ఉంది. వాసు 7వ తరగతి ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు రాసిన మ్యాథ్స్ మాత్రం క్లియర్ అవ్వట్లేదు. లక్ష్మి హరితో మాట్లాడుతుంది. మావయ్య, వాసుని ఇక్కడే ఉంచుకుంటాను. నాకు కూడా తోడుగా ఉంటాడు. వాడికి ట్యూషన్ పెట్టించు అని అడుగుతుంది. ఊర్లో నల్లపంతులు అనే లెక్కల మాస్టర్ ఉన్నారు. ఆయన దగ్గర పెట్టిస్తాలే అన్నాడు హరి. వాసుకేమో చదువుకోవడం ఇష్టం లేదు. అక్క, నేను ప్రైవేట్కి వెళ్ళను అని ఏడుపు అందించుకున్నాడు. ఒరే, మావయ్య మాస్టారు దగ్గరికి తీసుకెళ్తాడు. నీకు పుణ్యం ఉంటుంది, పోరా అని బ్రతిమలాడుతుంది. అక్క, నేను వెళ్ళను అని మంకుపట్టు పట్టుకుని కూర్చున్నాడు. లక్ష్మి కూడా వాసుతో పాటు ఏడుస్తూ, ఒరే తమ్ముడు, ఈ ఒక క్లాస్ పాస్ అవ్వు చాలు, తరువాత నీకు ఇష్టం లేకపోతే చదవద్దులే అని గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంది. చివరికి బాగా బ్రతిమలాడించుకుని అప్పుడు ఒప్పుకున్నాడు. సాయంత్రం పూట వాసుని తీసుకుని హరి నల్లపంతుల దగ్గరికి వెళ్ళాడు. పంతులు గారు, వీడు నా మేనల్లుడు. 7వ తరగతిలో లెక్కలు తప్పాడు. వీడిని ఏదో రకంగా పాస్ చేయించండి. దాందేముంది హరి, అలాగే పంపించు. నా దగ్గరకు వచ్చాడంటే వాడు పాస్ అయినట్టే. దానికి ప్రతిఫలంగా ఒక కోడిపుంజు ఇస్తానని మాస్టర్ గారి దగ్గర ఒప్పుకొని వచ్చాడు. వాసు రోజు ఉదయం సాయంత్రం వచ్చేసేయ్, బాగా చదువుకో. మాస్టారు లెక్కలు బాగా చెబుతారు. ఆయన చెప్పినట్టు వింటే దెబ్బకు పాస్ అవుతావు, సరేనా? సరే మావయ్య అని ఇష్టంగానే తలుపాడు వాసు. చిన్నప్పటి నుండి హరి కోళ్లను బాగా పెంచేవాడు. వాడింటి నిండా కోళ్ళు గుంపులు గుంపులుగా ఉండేవి. నాటి కోడిగుడ్లకు అసలు కొదవే లేదు. కోళ్ళైతే గుడ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేవి. కనకమ్మ, హరి ఇద్దరూ
ఒక గిన్నె పట్టుకెళ్ళి ఏరుకొచ్చేవారు. తను పెళ్లి కాకముందు కోడిపందాలు భలే జోరుగా వేసేవాడు. హరి పెళ్లికి ముందు కోళ్లను బాగా పెంచేవాడు. వాటికి రాగులు సజ్జలు పెట్టి బాగా పెంచేవాడు. ఆ రోజు సంక్రాంతి పండగ. ఊళ్ళోనే కోడిపందాలు జరుగుతున్నాయి. హరి అప్పటి వరకు కోడిపుంజును బాగా మేపి, అక్క, నాగేంద్రమ్మ, లక్ష్మి వాళ్ళమ్మ, ఏందురా ఈరోజు నాకిక తిరిగే లేదు, నువ్వెదురొస్తే చాలు, నాకిక ఈరోజు డబ్బులే డబ్బులు అన్నాడు. ప్రతి సంవత్సరం అక్కని ఖచ్చితంగా సంక్రాంతి పంటకి పిలిపించుకునేవాడు హరి. హరి నమ్మకానికి తగ్గట్టుగానే కోడిపందాల్లో ప్రతి సంవత్సరం గెలిచేవాడు. తరువాత పెళ్ళయ్యాక కోడిపందాలు వేయడం మానేశాడు. కానీ కోళ్లను మాత్రం పెంచుతూనే ఉన్నాడు. వాసుని ఏదో రకంగా ఒప్పించి రోజూ ప్రైవేట్కి పంపుతుంది లక్ష్మి. హరి వ్యాపారానికి వెళ్ళిన వాసు తోడుండేవాడు. రోజులు గడుస్తున్నాయి. వ్యాపారం బాగా సాగుతుంది. సన్యాసిరావు చదువు కూడా పూర్తవబోతుంది. హరి అన్నయ్య సోమయ్య కూడా హరి ఇంటి పక్కనే ఇల్లు కట్టుకుని ఉంటున్నాడు. కనకమ్మ చనిపోయే వరకు అక్కడక్కడ తిరిగొచ్చి ఆమె చనిపోయాక వచ్చి అక్కడే సెటిల్ అయ్యాడు. సోమయ్య తొడలుడు శేషు, సోమయ్య భార్య తరుపు చుట్టం కూడా తన భార్యా పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. పెళ్ళాం పిల్లల్ని పనికి పంపించి తను మాత్రం తాగుతూ సోమరిపోతులా ఇంట్లో కూర్చునేవాడు. మనిషి మాత్రం ఒత్త కుళ్ళబోతు. ఎవరైనా బాగున్నారంటే ఓర్చుకోలేనితనం ఎక్కువ. వారి మధ్య చిచ్చు పెట్టి తమాషా చూడడం అనే రకం. ఆయన సొంత ఊరిలో ఏదో వెకిలి చేష్టలు చేసి అక్కడ నుంచి లేసొచ్చి ఇక్కడ తిష్టవేశాడు. వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి వెతకడం, గొడవలు పెట్టడమే అతని పని. ఆఖరికి అతని కన్ను హరి లక్ష్మిలపై పడింది. వారు ఒకరితో పని లేకుండా ముచ్చటగా ఉంటూ పెళ్ళాం పిల్లల్ని పెంచుకోవడం అతనికి నచ్చలేదు. హరికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కుటుంబాన్ని బాధ్యతగా నడపడం మాత్రమే తెలుసు. మరి లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు. అల్లరి చిల్లరిది కాదు. తెచ్చిన రూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ భర్త పిల్లల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది. వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ గమనిస్తున్న శేషు ఎలాగైనా లక్ష్మి హరిల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నాడు. లక్ష్మి ఊరు బయట మామిడి తోటలో ఎవరితోనో మాట్లాడుతుంది అని ఊళ్ళో పుకారు లేపాడు. హరి వ్యాపారానికి వెళ్ళి వచ్చాడు. తన స్నేహితుడొకడు హరిని కలవడానికి వచ్చాడు. హరిని అన్ని పరామర్శలు అడిగి, ఒరే హరి, నేను ఒక విషయం చెబుతాను, కోపడకుండా ముందు నిమ్మళంగా విను అన్నాడు. స్నేహితుడి మాటలో ఏదో తేడా అనిపించింది. ఏంటో ముందు చెప్పరా అన్నాడు. ఒరే, మీ అన్నయ్య తోడలుడు శేషు ఉన్నాడు కదా, వాడు చెల్లెమ్మ లక్ష్మి గురించి ఊళ్ళో తప్పుగా ప్రచారం చేస్తున్నాడు అని జరిగిన విషయం చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే, ఒరే, నువ్వు కాస్త నెమ్మదించు, మనం మాట్లాడదాం అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హరికి అవేమీ చెవికెక్కట్లేదు. హరి రక్తం మరిగిపోతుంది. ఉగ్ర నరసింహావతారం ఎత్తాడు. పాపం హరి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఎంత అణుచుకుందామన్నా వచ్చే కోపాన్ని ఆపుకోలేకపోతున్నాడు. గిర్రున పైకి లేచాడు హరి. ఒరేయ్, ఎక్కడికి, ఆగు అని వెంబడించినా ఆగకుండా గబగబా వెళ్ళి ఇంట్లో ఉన్న శేషును బయటికి లాక్కొచ్చాడు. అసలే హరి ముక్కోపి, ముక్కుసూటి మనస్తత్వం. ఉచితంగా ఎవరిని ఏమీ అనడు. అలాగని తన వైపు తప్పు లేకుండా ఏమైనా అంటే ఊరుకోడు. ఎంతటి వాడినైనా ముందు దెబ్బేసి మాట్లాడతాడు. అలాంటి హరితో పెట్టుకున్నాడు శేషు. హరి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే దానికి కట్టేశాడు. ఎవరు, ఏంటిది హరి, నువ్వు చేసేది తప్పు, మేము మాట్లాడతామను ఎవరు అనే ధైర్యం చేయలేదు. ఇప్పుడు చెప్పరా, నా పెళ్ళాన్ని ఎక్కడ చూసావు, ఎవరితో చూసావు అని గద్దించేసరికి తలదించుకున్నాడు శేషు. పరిస్థితి ఇంతదాకా వస్తుందని ఊహించలేదు. హరి ఇలా రియాక్ట్ అవుతాడని అస్సలు అనుకోలేదు. నేను పెట్టిన నిప్పుతో ఇంట్లో గొడవలు జరుగుతాయి, మొగుడు పెళ్ళం రోజు తన్నుకు చేస్తారు అని అది చూసి ఆనందించొచ్చు అనుకున్నాడు. కానీ అది కాస్త రివర్స్ అయింది. హరి కోపంతో ఊగిపోతూ పిడికిలి బిగించి ముక్కు మీద ఒక్కొక్క గుద్దుతుంటే చిన్నప్పుడు అమ్మ దగ్గర తాగిన ఉగ్గుపాలతో సహా కక్కిస్తున్నాడు. రక్తం వారలై పారుతుంది. చెప్పు, ఎక్కడ చూసావు నా పెళ్ళాన్ని, చెప్పరా, ఎవడువాడు నా ముందుకు తీసుకురా అని ఎగిరెగిరి తంతున్నాడు. శేషుకి మాత్రం మాట పెగలడం లేదు. అక్కడ ఏమీ జరగలేదు, ఏదో జరిగిందని హరి జీవితంలో నిప్పు రాజేయాలని చూశాడు. హరి మాత్రం చూస్తూ ఊరుకుంటాడా? చివరికి శేషు భార్య కూడా అడ్డు చెప్పలేదు. తోడల్లుడు హరి అన్నయ్య సోమయ్య కూడా బయటకు రాలేదు. వాడితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, అనుభవించని అని మెదలకుండా ఇంట్లో కూర్చున్నారు. ఈ తతంగం అంతా చూస్తున్న అందరూ ఒక్కరు
కూడా నోరు మెదపలేదు. శేషు దెబ్బలు తట్టుకోలేక హరికి 2 చేతులు జోడించి దండం పెట్టాడు. నన్ను వదిలేయ్ హరి, నేను చేసింది తప్పే అన్నాడు. ఆ ఈ మాట కోసమే ఇప్పటిదాకా ఎదురుచూస్తున్నా అని అప్పుడు లక్ష్మిని తీసుకొచ్చి శేషు ఎదురు నిలబడ్డాడు. కట్లు విప్పాడు. వెంటనే శేషు మారు మాట్లాడకుండా అమ్మా లక్ష్మి నన్ను క్షమించు అని తన కాళ్ళ మీద పడ్డాడు. అందరూ శభాష్ హరి, మంచి పని చేశావు, ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు, బాగా బుద్ధి చెప్పావు అన్నారు. దెబ్బతో శేషు భార్యాబిడ్డలను తీసుకుని తట్టాబుట్టా సర్దుకుని ఊరొదిలి వెళ్ళిపోయాడు. సాయంత్రం వంట చేసింది లక్ష్మి. తిని పడుకున్నారు. లక్ష్మి పిల్లల్ని నిద్రపుచ్చి హరి పక్కకొచ్చింది. మావయ్య, ఒక విషయం అడిగేదా? ఏంటో అడుగు లక్ష్మి. జరిగిన విషయం గురించి నన్ను ఒక్క మాట కూడా అడగలేదు. దేని గురించి లక్ష్మి? అదే పొద్దున జరిగిన విషయం గురించి మావయ్య. దాని గురించి నిన్నేం అడగాలి లక్ష్మి? ఆ తప్పుడోడు ఏదో అన్నాడని నిన్ను ప్రశ్నిస్తే అది నాకే అవమానం. నా పెళ్ళాం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. నిన్ను నమ్మకపోవడం అంటే నా మీద నాకు నమ్మకం లేనట్టే లక్ష్మి. ఇక అసలు దాని గురించి మర్చిపో. జీవితంలో ఎప్పుడూ ఈ టాపిక్ మన మధ్య రాకూడదు. ఇది మనిద్దరి సంతోష సమయం. లేనిపోనివి మనసులో నింపుకొని టైం వేస్ట్ చేయకు. ఆ రాత్రంతా సంతోషంగా గడిచిపోయింది. రోజులు గడుస్తున్నాయి. హరికి వ్యాపారంలో బాగా సంపాదన వస్తుంది, కానీ ఒక్క రూపాయి కూడా మిగల్చలేకపోతున్నాడు. ఎట్టకేలకు వాసు ఎగ్జామ్స్ రాశాడు. 7వ తరగతి పాస్ అయ్యాడు. అనుకున్నట్టుగానే హరి నల్లపంతులు గారికి కొడిపుంజునిచ్చాడు. మరోవైపు సన్యాసిరావు చదువు కూడా కంప్లీట్ అయింది. పీజీ కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాడు. పిల్లలు ఎదుగుతున్నారు. రూపాయి కూడా వెనకేయలేకపోయాడు. హరి బాగా కష్టపడుతున్నాడు. ఎవరి కోసం? తన భార్య కోసమా? కాదు. తన కన్న బిడ్డల కోసమా? కానే కాదు. మరెవరి కోసం? తమ్ముడు సన్యాసిరావు కోసం. అతని చదువు కంప్లీట్ అవ్వాలి, లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. సన్యాసిరావు చదువు కోసం హరి తన జీవితాన్ని త్యాగం చేశాడు. మిగిలిన 2 అన్నదమ్ములు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పాపాన పోలేదు. ఒకరోజు సన్యాసిరావుకి పోస్ట్లో ఒక లెటర్ వచ్చింది. తీరా చూస్తే అది ఆర్టీసీ కండక్టర్గా జాబ్లో జాయిన్ అవ్వమని ఆర్డర్స్ వచ్చాయి. హరికి పట్టలేనంత ఆనందం వేసింది. పోనీలే, చదువు అయిపోగానే వెంటనే జాబ్ సంపాదించాడు నా తమ్ముడు, నా కష్టం వృధా పోలేదు అని సంతోషించాడు. వాస్తవానికి అతను జాబ్కి అప్లై చేయలేదు. సన్యాసిరావు 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. అది కూడా అతను ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో తన క్వాలిఫికేషన్ రిజిస్టర్ చేయించుకోవడం వలన మెరిట్ ఆధారంగా జాబ్ ఇచ్చారు. అందరూ మంచి జాబ్ సంపాదించవురా, వెంటనే జాయిన్ అవ్వమని బ్రతిమిలాడారు. కానీ సన్యాసిరావుకి జాబ్లో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. అన్నా, నాకు ఈ జాబ్ వద్దు, నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి, నేను జాయిన్ అవ్వడం నాకు ఇష్టం లేదు, నన్ను బలవంత పెట్టద్దు అన్నాడు. సన్యాసిరావు వేదనని అర్థం చేసుకున్న హరి, సరే వదిలేయండి, ఈ జాబ్ చేస్తూ చదువుకోవడం కష్టం అవుతుంది అంటున్నాడుగా, వాడి జీవితం వాడే సరిదిద్దుకుంటాడు, ఇంతకంటే మంచి జాబ్లో చేరతాడేమో. సరేరా, నువ్వు జాబ్ చేసే వరకు నీ పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పాడు హరి. హరి 2 అన్నయ్యలు, ఒరేయ్, రేపు వాడు నిన్ను నీ పిల్లల్ని చూస్తాడనే అనుకుంటున్నావా? ఇప్పటి వరకు నీ బిడ్డలకి నువ్వు న్యాయం చేశానని అనుకుంటున్నావా? అందుకేరా, నీలాగా మాత్రం మేము చేయాలనుకోవట్లేదు. హరికి చిరెత్తుకొచ్చింది. అవునురా, మీలాగా నేను బాధ్యత మరిచి పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళలేదు. మన కుటుంబంలో బాగా చదువుకున్న ఏకైక వ్యక్తి వాడు. మనందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, సెటిల్ అయ్యాం. మన అమ్మా నాన్న 2 చనిపోయారు. వాడు ఒంటరి వాడయ్యాడు. మరి వాడు కూడా ఓ ఇంటివాడయ్యే వరకు వాడి బాధ్యత మనది కాదా? సరే, మీరు కాదనుకుని వెళ్ళిపోయారు, కానీ నేనెలా అనుకోలేదు. వాడు నాకు పెడతాడని నేను చదివించట్లేదు. ఒకరిపై ఆధారపడకుండా బతికితే చాలు. అవునురా, బాగా చెప్పావు నీతులు. వాడికి తెలియదా? నువ్వెంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కో పైసా కూడబెట్టి వాడికి పంపిస్తున్నావు. ఏం, కండక్టర్ జాబ్ జాయిన్ అయ్యి నీకు చేదుడు వాదుడుగా ఉంటా చదువుకోకూడదా? ఊరికే వస్తుందంటే చచ్చేవాడు కూడా లేచొస్తాడంట. సామెత నిజం చేస్తున్నాడు. వాడు ఉత్త స్వార్థపరుడు. ఇక సరేరా, నీ చావు నువ్వు చావు, నీకిప్పుడు అర్థం కాదులే. ఇప్పుడు మేమెంత చెప్పినా నీ బుర్రకెక్కదులే అని వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్బాయి సన్యాసిరావు, వాళ్ళ మాటలు పట్టించుకోకురా. నువ్వు నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. వాళ్ల కుళ్ళబుద్ధి బయట పెట్టేశారు. చెరపకురా, చెడతవు అని ఒకరిని చెడగొట్టాలి అనుకుంటే వాళ్లే చెడపోతారు. నువ్వు ఇప్పుడేమీ పట్టించుకోకు, చదువుకో పో అని తమ్ముడికి ధైర్యం చెప్పాడు హరి. సరే అన్నా అని అక్కడి నుండి వెళ్ళాడు సన్యాసిరావు.
ఇలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ సన్యాసిరావు మరో గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోలేకపోయాడు. హరి దగ్గర రోజు డబ్బులు తీసుకోవడం, ఉదయాన్నే స్టేట్ లైబ్రరీకి వెళ్ళి చదువుకునేవాడు. మధ్యాహ్నం హోటల్లో భోంచేసి సాయంత్రం వరకు లైబ్రరీలో చదువుకుని ఎప్పుడో నైట్కి ఇంటికి వచ్చేవాడు. ప్రతిరోజు సన్యాసిరావు దినచర్య ఇదే. సన్యాసిరావు యథావిధిగా లైబ్రరీకి వెళ్ళాడు. ఇంటి అడ్రస్కి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ని హరి తీసుకున్నాడు. లక్ష్మి, ఈ లెటర్ ఎవరిదో చూడు అని చేతికిచ్చాడు. లక్ష్మి ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసింది. చదువుతుంటే ప్రేమలేఖ మాదిరిగా అనిపించింది తనకి. మావయ్య, ఎవరో రాజు అంట. ఉత్తరం రాసింది రాణి. రాజు, రాణి. ఎవరు రాజు? ఆ పేరు గల వాళ్ళు మన ఇంట్లో ఎవరూ లేరు కదా. ఎవరు రాశారు ఏంటి కదా? అర్థం కాక జుట్టు పీక్కున్నారిద్దరు. ఈ పోస్ట్ ఆయన ఎవరికో ఇవ్వబోయి మనకిచ్చి ఉంటాడులే, మరలా ఆయనే వచ్చి తీసుకువెళ్తాడులే అని లెటర్ని భద్రంగా దాచారు. సాయంత్రం సన్యాసిరావు ఇంటికి రాగానే, హరి, అబ్బాయి, పొద్దున్న ఈ ఉత్తరం వచ్చిందిరా, ఎవరిదో చూడు అని చేతికిచ్చాడు. సన్యాసిరావు గబుక్కున అందుకుని, అన్నా, ఇది ఎవరిదోలే, పొరపాటున మనకిచ్చి వెళ్ళారు, నేను ఇస్తాలే అన్నా అని తన బుక్స్లో దాచుకున్నాడు. మరుసటి రోజు, అన్నా, 4 రోజులు ఊరెళ్ళి వస్తాను అని సూట్ కేసు సర్దుకుని వెళ్ళాడు. ఆ లెటర్ చూసిన దగ్గర నుండి సన్యాసిరావు ముఖంలో ఏదో ఆందోళన కనిపించింది హరికి. కానీ బయటపడి తమ్ముడిని అడగలేకపోయాడు. కనీసం ఏ ఊరు వెళ్తున్నావని కూడా అడగలేదు. లక్ష్మి, సన్యాసిరావుకి సంబంధాలు చూడాలి అనుకుంటున్నాను, ఏమంటావ్? మావయ్య, ఉద్యోగం లేదు కదా, ఏదో ఒకటి ఉద్యోగం చేస్తూ తన కాళ్ళ మీద తనకు నిలబడితే పిల్లనివ్వడానికి కూడా ముందుకొస్తారు. ఏమో లక్ష్మి, ఇప్పుడు వాడి వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఊరెళ్తున్నా అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పలేదు. సరే, వచ్చాక అడిగే మావయ్య. ఏం అడగమంటావు లక్ష్మి? అదే మావయ్య, పెళ్లి సంబంధాలు చూడమంటావా అని అడుగు. ఆయన చెప్పేదాన్ని బట్టి నిర్ణయం తీసుకో. సన్యాసిరావు ప్రయాణం ముగించుకుని వచ్చాడు. రాగానే, ఎక్కడికి వెళ్ళావురా ఈ 4 రోజులు? వెళ్ళేటప్పుడు అడగడం బాగోదులే అని అడగలేదు. ఏమీ లేదు అన్నా, నా స్నేహితుడు అజయ్ ఉన్నాడుగా, వాడి చెల్లెలికి 4 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారంట. అప్పటి నుండి ఆ అమ్మాయి మొగుడు తనని బాగా కొట్టడం, టార్చర్ పెడుతున్నాడంట. వాళ్ళు బాగా విసిగిపోయారన్న పాపం. నిన్న ఆ అమ్మాయికి కోర్టు విడాకులు ఇప్పించింది. వాడు విజయ్ అడిగాడు రమ్మని, అందుకే వెళ్ళనే అన్నా. అదేంటిరా, ఆ పిల్లకెవరికో విడాకులు ఇప్పించడానికి నువ్వెళ్ళడమేమిట్రా విచిత్రంగా? విజయ్ నా స్నేహితుడు అన్నయ్య, తనకు ధైర్యంగా ఉంటుందని రమ్మన్నాడు, అంత మించి ఏమీ లేదు. ఇదంతా విన్న లక్ష్మి హరితో, మావయ్య, ఉత్తరంలో కూడా ఇదే విషయం రాసుంది. అది మనకొచ్చింది కాదులే అని నిర్లక్ష్యం చేశాం. చూడబోతే మీ తమ్ముడు విడాకులు తీసుకున్న అమ్మాయి వల్ల పడినట్టున్నాడు. ఇంకా హరికి తస్సున కోపం వచ్చేసింది. చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించరా ఎదవా అంటే వీడు వేషాలకు హద్దు లేకుండా పోయింది. ఇప్పుడే అడిగి పారేస్తాను. ఆగు మావయ్య, తొందరపడకు, నిదానంగా చెబుదువుగాని తరువాత. ముందు వాళ్ళింటికి వెళ్లకుండా కట్టడి చేయి. పెళ్లి సంబంధాలు చూడు లక్ష్మి, ఇలాంటివి నాంచడం అంత మంచిది కాదు. ఇప్పటి వరకు మన ఊరిలోనే పెద్ద చదువుకున్న వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. వారిలో వీడు ఒకడు. చాలా గౌరవంగా బతుకుతున్నాం, అంతా నాశనం చేసేట్టున్నాడు. విడాకులు తీసుకుని నిన్ననే అంటున్నాడు. మరి ఈ భాగోతం ఎప్పటి నుండి సాగుతుందో? అంటే చదువుకునే అప్పటి నుండి ఈ పరిచయం ఉన్నట్టుంది. వీడి అండ చూసుకునే అనుకుంటా వాడికి విడాకులు ఇచ్చి ఉంటుంది. రేపటి రోజున వీడు శాశ్వతమని నమ్మకం ఏంటి? అంత దూరం ఆలోచించుకులే మావయ్య, మంచిగా చెప్పి చూడు, వింటాడులే. లేదంటే తరువాత ఆలోచిద్దాం ఏం చేయాలో. అప్పటి నుంచి హరికి పాపం తమ్ముడిపై బెంగ పట్టుకుంది. వీడి జీవితం సాఫీగా సాగదేమోనన్న భయం. రాత్రిళ్ళు సరిగా నిద్రలేదు, కడుపు నిండా తిండి లేదు. అనుకోకుండా ఒకరోజు మరలా పోస్టులో ఏదో వచ్చింది. గబగబా వెళ్ళి సన్యాసిరావు దాన్ని అందుకున్నాడు. ఇదంతా గమనిస్తున్న హరి, మరలా అదే రాసుంటది లెటర్. వీడు ఈరోజు నా చేతుల్లో చచ్చాడే అనుకుంటూ మంచం మీద పడుకున్నవాడల్లా గబుక్కున లేచి చేతికి ఏది దొరుకుతుందా అని అటు ఇటు చూస్తున్నాడు. సన్యాసిరావు ఆ లెటర్ చూసి చాలా అంటే చాలా సంబరపడిపోతున్నాడు. ఒకసారిగా ఎగిరి గంతేసినంత పనిచేశాడు. అన్నా అనుకుంటూ హరి వద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. హరికి సన్యాసిరావు ఆనందం చూసి ముచ్చటేసింది. ఏమైందిరా అంత ఆనందపడిపోతున్నావు? అన్నా, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పెద్ద ఉద్యోగం అన్నా. కాలేజీలో జూనియర్ లెక్చరర్గా పోస్టింగ్ ఇచ్చారు. దాంతో హరి తమ్ముడిని గట్టిగా వాటేసుకుని, అబ్బాయి, నువ్వు సాధించావురా,
నీ కష్టానికి ఫలితం దక్కింది, ఇక నీకు తిరిగే లేదు అని కళ్ళ వెంట జాలువారే నీరు తుడుచుకున్నాడు. అవి ఒట్టి నీరు మాత్రమే కాదు, ఆనంద బాష్పాలు. అన్నా, నేను ఈరోజు ఒక పొజిషన్లో నిలబడ్డాను అంటే దానికి కారణం నువ్వే. మన ఫ్యామిలీలో ఎవరికి నేను చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ అన్నా నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకుని నా వెంట నిలబడ్డావు. అమ్మా నాన్న లేకపోయినా నాకన్నీ నువ్వే అయ్యావు. ఒకవేళ వాళ్ళున్నా నేను ఈ స్టేజ్లో ఉండేవాణ్ణి కాదేమో. నీ రుణం నేనేమిచ్చి తీర్చుకోవాలి? చా, ఊరుకోరా అవేం మాటలు. నా బిడ్డల్లో నువ్వు ఒకటివిరా. నాకిద్దరు బిడ్డలు కాదు, ముగ్గురు అనుకున్నా. మరి వారి భవిష్యత్ తీర్చిదిద్దాల్సిన బాధ్యత తండ్రిగా నాదే కదా. నీ నుంచి నేనేమీ ఆశించట్లేదు, కానీ అబ్బాయి ఒక్క మాటరా చెప్తున్నా. ఏమీ లేదురా, నా ఇద్దరు బిడ్డల చదువుల విషయంలో అంటే డబ్బు పూర్వకంగా కాదు. నువ్వు మంచి స్థాయికి వచ్చావు, వారికి నీ నుంచి మంచి ప్రోత్సాహం అందితే వాళ్ళు కూడా నీలాగా మంచి స్థాయికి వస్తే చూడాలనుందిరా. అయ్యో అన్నా, అంత మాట అనకు. నీ భార్య బిడ్డలను కాదని నువ్వు నా కోసం చేసిన త్యాగం నేను కళ్ళారా చూశాను. నీ పిల్లలు నాకు పిల్లలే అన్నా. వాళ్ళని కూడా భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్ వచ్చే వరకు ఎల్లప్పుడూ వారికి తోడుగా అండగా ఉంటానని మాటిస్తున్నాను. ఇక అన్నాదమ్ములిద్దరూ పట్టలేని సంతోషంలో మునిగిపోయారు. మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలియజేశారు. హరి కనిపించిన వారందరికీ తన తమ్ముడికి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చెప్పుకుని సంబరపడిపోతున్నాడు. తెలిసిన వాళ్ళందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. హరి పడిన కష్టానికి మంచి ఫలితం దక్కిందని హరి గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కొందరైతే స్వతంత్రంగా, ఒరే సన్యాసిరావు, అన్న పడ్డ కష్టానికి ప్రతిఫలం చూపించావు, ఇప్పుడు నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టాడు, వాడిని మాత్రం మర్చిపోవద్దురా అని హితబోధ చేస్తున్నారు. సన్యాసిరావు పెట్టేబడ సర్దుకొని కాలేజీ దగ్గరలో రూమ్ తీసుకుని ఉంటున్నాడు. సన్యాసిరావు కాలేజీలో కూడా మంచి లెక్చరర్గా పేరు సంపాదించాడు. ఇక్కడ హరి సంబంధాల వేటలో పడ్డాడు. సన్యాసిరావుకి చాలా గొప్ప గొప్ప సంబంధాలు రాసాగాయి. కానీ సన్యాసిరావు మాత్రం వచ్చిన ప్రతి సంబంధానికి ఏదో ఒక వంక పెట్టి ఇంటికి రాకుండా ముఖం చాటేస్తూ వస్తున్నాడు. ఇక లక్ష్మికి హరికి మరలా డౌట్ వచ్చింది. ఇక ఇలా కాదు, ఏదో ఒకటి తేల్చేయాలని డిసైడ్ అయ్యాడు హరి. మీ అన్నయ్య హరికి హార్ట్అటాక్ వచ్చింది, ఎమర్జెన్సీ అని స్పీడ్ పోస్ట్ చేయించాడు. లెటర్ చూసిన వెంటనే సన్యాసిరావు ఆగమేఘాల మీద ఇంటికి వచ్చాడు. మా అన్నకేమైంది, ఎలా ఉంది ఇప్పుడు? నేను వెంటనే అన్నని చూడాలి అనగానే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు హరి. అన్నా, ఏమైంది? అంత సడన్గా హార్ట్అటాక్ ఎలా వచ్చింది? అసలు ఏమైంది? హాస్పిటల్కి పోదాం పదా అని కంగారుగా పడుతున్నాడు. అబ్బాయి ఆగు, నాకేం కాలేదు. నిన్ను ఇక్కడికి రప్పించడానికి నాకు వేరే మార్గం తోచలేదు. అయితే మాత్రం నన్ను రప్పించడానికి నీకు వేరే మార్గం తోచలేదా? నేనెంత టెన్షన్ పడుతూ ఎక్కడి పనులు అక్కడ వదులుకొని మరీ వచ్చాను. ఇంకెప్పుడు ఇలా ఇబ్బంది పెట్టకన్నా నేను వెళ్తున్నా. నిన్ను పిలిపించింది వెంటనే తిరిగి పంపించడానికి కాదురా. ఈరోజు అటో ఇటో తేలియాల్సిందే. దేని గురించి అన్నా? దేని గురించి అంటావేంట్రా? నీ పెళ్లి గురించి చెప్పా కదా. నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు. మరి ఎప్పుడు చేసుకుంటావు? నాకు నచ్చిన పిల్ల దొరకాలి కదా. ఎంత మంచి సంబంధాలు వచ్చాయిరా నీకోసం. బాగా చదువుకున్న పిల్లలు, చక్కగా బుద్ధిగా బాగా ఆస్తి ఉన్నవాళ్ళు, వారిలో ఒక్కరు కూడా నచ్చలేదా నీకు? లేదన్నా, నచ్చలేదు. ఇంకెవరు నచ్చుతారా నీకు అని కోపంతో తమ్ముడిపై చేయి చేసుకున్నాడు హరి. ఆగు మావయ్య, నువ్వు అడిగే పద్ధతి ఇది కాదు అని పక్కకు తీసుకెళ్ళింది. అన్నా, ఇంత దూరం వచ్చింది కనుక చెప్తున్నా. నేను నా ఫ్రెండ్ అజయ్ చెల్లెలు రాశిని పెళ్లి చేసుకోబోతున్నా. హాహా, ఏమన్నావురా? పెళ్ళి చేసుకోబోతున్నావా? ఎవరు నీ ఫ్రెండ్ చెల్లెలు? అంటే తమరు మొన్న ఈ మధ్య దగ్గరుండి మరీ విడాకులు ఇప్పించారు కదా, ఆ అమ్మాయేనా? అవును, తనే. శభాష్రా తమ్ముడు, నిజాన్ని ఎంత నిర్భయంగా ఒప్పుకున్నావు. అమ్మాయి ఎవరో తెలీదు, ఏ కులమో తెలీదు, పైగా భర్తకు విడాకులిచ్చింది. దాంట్లో ఎవరిది ఎంత తప్పుందో తెలీదు. అలాంటి మనిషిని ఎలా చేసుకోవాలి అనుకుంటున్నావు? లేదన్నా, తన గురించి పూర్తిగా తెలుసు నాకు. తన కులంతో నాకు పనిలేదు. ఇకపోతే విడాకుల విషయంలో తనదేమీ తప్పులేదు. చాలా మంచి అమ్మాయి. తన భర్త టార్చర్ భరించలేక నా ఫ్రెండ్ విజయ్ నేను కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను పీజీ చదువుకునే అప్పటి నుండి తను నాకు తెలుసు. విజయ్ అప్పుడప్పుడు నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లేవాడు. అక్కడే తను పరిచయం అయింది. అది రాను రాను ప్రేమగా మారింది. రాశి అమ్మగారు నన్ను తన కొడుకుతో సమానంగా చూసుకున్నారు. అలాంటి వారికి కృతజ్ఞతగా నేను ఏమిచ్చుకోగలను?
మరలా ఇప్పుడు నాకు మంచి భవిష్యత్తుని ఇస్తానంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి నాకు? ఓ, ఊర్లో వాళ్ళంతా తెగ పొగిడేస్తున్నారుగా నిన్ను తమ్ముడిని కష్టపడి చదివించావని. నువ్వు పెట్టిన దానికంటే డబ్బులు పెట్టారు వాళ్ళు నాకు. అందుకే అన్నా నేను డిసైడ్ అయ్యా. ఎవరు అవునన్నా కాదన్నా నేను తననే పెళ్లి చేసుకుంటా. ఇదే నా ఆఖరి మాట. బాగా చాలా బాగా బుద్ధి చెప్పావురా తమ్ముడు. ఆఫ్టర్ ఆల్ ఎవరితో దారిన పోయేదానికోసం మమ్మల్ని మా ప్రేమని లోకుగా పురుగుని చూసినట్టు చూసేశావు కదరా. ఎవరితో కాదు అన్నా తను నాకు కాబోయే భార్య. తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోను. నిజమే, ఊరుకోవద్దు. నేను పాముకి పాలు పోసి పెంచాను ఇన్నాళ్ళు. అది నన్ను కూడా కాటేసే వరకు గమనించలేకపోయాను. సరే అన్నా, నీ దృష్టిలో నేను చెడ్డవాడిని అయితే అయ్యాను. తల్లి తండ్రి లేక నేను పడిన కష్టం అలాంటిది. ఆ టైంలో నా అదృష్టం కొద్దీ నువ్వు నన్ను చేరదీశావు, ఒక స్థాయిలో నిలబెట్టాను. దానికి ప్రతిఫలంగా నీకు ముందు ముందు ఏదో ఒక సాయం చేస్తాను, వస్తా అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు సన్యాసిరావు. దాంతో హరి చాలా కుమిలిపోయాడు. తమ్ముడిపై ప్రాణాలు పెట్టుకున్నాడు. మంచి భవిష్యత్తునిచ్చాను అని గర్వపడ్డాడు. కానీ ఇప్పుడు తమ్ముడు చేసిన పరాభవానికి సగం చచ్చిపోయాడు. ఇక సన్యాసిరావు రాశి వాళ్ళ ఫ్యామిలీ సమక్షంలోని రాశిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. సన్యాసిరావు తన ఫ్యామిలీని పూర్తిగా మర్చిపోయాడు. కానీ హరి మాత్రం తమ్ముడిపై ప్రేమ చావక అప్పుడప్పుడు లెటర్స్ వ్రాస్తూ కుశల ప్రశ్నలు అడిగేవాడు. కానీ ఒక్కదానికి కూడా రిప్లై వచ్చేది కాదు. తమ్ముడు పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకున్న హరి మిగతా కుటుంబ సభ్యులు కొత్త జంటను ఇంటికి పిలవాలని నిర్ణయించుకుని సన్యాసిరావుకి ఉత్తరం రాశారు. అనుకోకుండా ఒకరోజు హరికి ఉత్తరం వచ్చింది. అన్నా, దయచేసి ఇంకా నాకు ఉత్తరాలు రాయొద్దు. నేనిక్కడ చాలా బాగున్నా. నేను మీతో సంబంధాలు కోరుకోవట్లేదు. దయచేసి నన్ను వదిలేయండి అని. ఆ ఉత్తరం చదివిన హరి పూర్తిగా చచ్చిపోయాడు. అన్నదమ్ములందరూ వెటకారంగా నవ్వడం మొదలుపెట్టారు. ముందు నుంచి చెబుతూనే ఉన్నాం, తమ్ముడు తమ్ముడు వాడికి పెట్టావు, ఇప్పుడు చూడు ఏమైందో అని. అసలు హరి చేసిన నేరం ఏంటి? చిన్నప్పటి నుండి అన్నీ బాధలే అనుభవించాడు. తండ్రి పోయిన దగ్గర నుండి తల్లికి కుటుంబ పోషణలో అండగా నిలిచాడు. అక్కలు చెల్లెళ్లకు దగ్గరుండి పెళ్లిళ్ళు చేశాడు. అన్నలిద్దరూ ముఖం చాటేసిన తమ్ముడి బాధ్యత ఒక్కడే తీసుకుని చదివించి మంచి స్థాయిలో నిలిపాడు. ఆ సమయంలో భార్య బిడ్డలని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. కానీ ఒక విషయంలో మాత్రం హరి చాలా అదృష్టవంతుడు. తన భార్య లక్ష్మి మాత్రం తన చేతిని ఎప్పుడూ విడవలేదు. హరి జీవితం మరలా మొదటికి వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు మరలా హరి తన బిడ్డలను కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలనే కసి పెరిగింది. తన అడుగులు అటువైపు మాత్రమే పడుతున్నాయి. తన కంటికి పిల్లల భవిష్యత్తు మాత్రమే కనిపిస్తుంది. ఈసారి హరి కొత్తగా ఆరంభించిన జీవిత ప్రయాణంలో అనుకున్నది సాధించాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. ఇక సెలవు.